5 సంవత్సరాల జగనన్న పాలనలో ఏమి అభివృద్ధి జరిగిందో, కళ్ళు లేని కపోతాలకు అభివృద్ధి కనబడలేదు అన్న కపోతాలకు ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలిసేటట్లు తెలియజేస్తున్నాను. ఎంతసేపు తాగుబోతు మాటలు మాట్లాడుతున్నారు, తాగుబోతుల్లా మాట్లాడుతున్నారు. మద్యపానం గురించి మాట్లాడతారే కానీ జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడరు. విద్య వైద్యం గురించి ఏ ఒక్కడో మాట్లాడాడు కానీ మద్యపానం కావాలంట వాళ్ళకి. మద్యపానం గురించే వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతుంటారు. గత ప్రభుత్వంలో 2.68 లక్షల కోట్లు తీసుకువచ్చి అప్పు తీసుకువచ్చి రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేయకుండా, అటు అమరావతి రాజధాని నిర్మించకుండా, పోలవరం కట్టకుండా, రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టకుండా, కంపెనీలు తీసుకురాకుండా అభివృద్ధిని కుంటుపడేటట్లు చేసి పెత్తందారులకు దోచిపెట్టిన చంద్రబాబు, రాష్ట్రాన్ని దోచుకున్న చంద్రబాబు ఈరోజు ఆయన మాట్లాడే మాటలు, వ్యక్తిగత విమర్శలు, పోలీసులపై రాళ్ళదాడులు, ముఖ్యమంత్రిపై రాళ్ళదాడులు, ముఖ్యమంత్రిపై వ్యక్తిగత దాడులు, ఇవన్నీ కూడా మీరు కల్లారా చూస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి మీకు కనబడలేదా? ఈరోజు విశాఖపట్నం నుండి చెన్నైకు చెన్నై కారిడారు ఏ విధంగా అభివృద్ధి చెందిందో, 4,400 కోట్లతో ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉందో కల్లారా వీళ్ళకి కనబడలేదట. రాష్ట్రంలో ఓడరేవులు వచ్చాయి, 10 ఫిషింగ్ హార్బర్లు వచ్చాయి, 6 ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు వచ్చాయి. కొన్ని లక్షల మందికి ఈ ఓడరేవుల ద్వారా, ఫిషింగ్ హార్బర్ల ద్వారా, ఫిషింగ్ ల్యాండ్ సెంటర్ల ద్వారా లక్షల మందికి ఉపాధి కలుగుతుంది. ఇది అభివృద్ధి కాదు అని అంటారా? ఆదాని రహేజా గ్రూపులు విశాఖపట్నంలో డేటా సెంటర్ను ప్రారంభించడం జరిగింది. 35,000 మందికి ఉపాధి కలుగుతుంది. ఇది అభివృద్ధి కాదు అని మీరు చెప్పగలరా? ఇన్ఫోసిస్, విప్రో, అమెజాన్ లాంటి పెద్ద కంపెనీలు విశాఖపట్నంలో కార్యకలాపాలు స్టార్ట్ చేయటం జరిగింది. ఇది అభివృద్ధి కాదు, పరిశ్రమలు రాలేదు అని చెప్పగలరా? ముఖేష్ అంబానీ లాంటి వారు సోలార్ పవర్ ప్రాజెక్టులకు ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం జరిగింది. ఈరోజు సెంచరీ ప్యానెల్ ప్లైవుడ్ సంస్థ కడప జిల్లాలోకి రావటం జరిగింది. కడప జిల్లాలోని కొప్పర్తిలో ఇండస్ట్రియల్ పార్కు 75,000 మందికి ఉపాధి కలిగేలా నిర్మాణం జరిగింది. ఈరోజు ఇండస్ట్రియల్ పార్క్స్ రాష్ట్రంలో శ్రీకాళహస్తిలోను మరియు విశాఖ చెన్నై కారిడార్గాను, విశాఖపట్నంలోను ఇండస్ట్రియల్ పార్కును జగన్మోహన్ రెడ్డి నిర్మాణాలు కొనసాగించడం జరిగింది. 1,000 కోట్లు పెట్టుబడులు రప్పించడం జరిగింది. ఇవన్నీ అభివృద్ధి కాదు అని మీరు చెప్పగలరా? ఇక పోలవరం ప్రాజెక్టుకు వస్తే 3 కాంట్రాక్టర్ల ద్వారా ప్రతి సోమవారం సమీక్షలు చేసి కమిషన్లు దొబ్బేసి సొంత మనుషులకు కాంట్రాక్టర్లు ఇచ్చి పోలవరం ప్రాజెక్టులకు 1,000 కోట్లు అప్పులు తెచ్చి పోలవరం నిర్మాణం జరగకుండా నాసిరకం పనులతో కాపర్ డ్యామ్ కూలిపోయేటట్లు చేసిన చంద్రబాబు నాయుడు పోలవరాన్ని ఏం నిర్మించాడని ఈరోజు పోలవరం గురించి మాట్లాడుతున్నాడు. 2.5 సంవత్సరం కరోనా కాలం తర్వాత పోలవరం పనులు ప్రారంభిస్తే కేవలం 2 సంవత్సరాల్లోనే 2 డయావాల్స్ని జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో పూర్తి చేయటం జరిగింది. ఈ పోలవరంలో జరిగిన పనులు ప్రతిపక్షాలకు కనబడట్లేదట. కమిషన్లు వాళ్ళకి పోతాయి అని, కమిషన్లు రావట్లేదు అని గగ్గోలు పెడుతున్నారు. ఇకపోతే ఉద్యోగాల గురించి వాళ్ళు మాట్లాడతారు. రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి వైసీపీ ప్రభుత్వం వచ్చిన 2 నెలలకే 1,34,000 ఉద్యోగాలు ఇచ్చాడే జగన్మోహన్ రెడ్డి. ఏపీపీఎస్సీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా 1,34,000 మందికి సచివాలయాలలో ఉద్యోగాలు ఇస్తే ఆ ఉద్యోగాలు వీళ్ళు ఎవరికీ కనపడట్లేదట. జాబ్ క్యాలెండర్ గురించి ఈ వెర్రిపప్పులు మాట్లాడుతున్నారు. అయ్యా, 1,34,000 ఉద్యోగాలతో పాటు రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన జరిగింది. ఆ 11 మెడికల్ కాలేజీలు ఇప్పటి వరకు రావటం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అభివృద్ధి చేయటం జరిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అభివృద్ధి చేయటం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా విలేజ్ హెల్త్ సెంటర్లు రావటం జరిగింది. వీటన్నింటిలోనూ 53,000 ఉద్యోగాలు ఒక్క వైద్య రంగంలోనే ఇచ్చాడు. సచివాలయంలో 1,34,000, 53,000 ఉద్యోగాలు వైద్య రంగంలో ఇస్తే ఇవన్నీ కలిపి దాదాపు కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇక్కడే అయిపోయాయి. ఇవన్నీ వీళ్ళు ప్రతిపక్షాలకు కనబడట్లేదట. ఈరోజు టీచర్ పోస్టుల గురించి మాట్లాడుకోవాలి. 1998లో డిఎస్సి అభ్యర్థులు
మరియు 2008లో డిఎస్సి అభ్యర్థులు హైకోర్టులో కేసులు వేసి ఉద్యోగాల కోసం తిరుగుతూ ఉంటే దాదాపు 7,000 మంది పైనే జగనన్న ప్రభుత్వంలో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. అవి టీచర్ పోస్టులు కాదా? 3వ తరగతి నుండి సబ్జెక్టు టీచర్లుగా దాదాపు 6,300 మందిని తీసుకోవటం జరిగింది. మొత్తం ఈ 5 సంవత్సరాలలో 14,219 టీచర్ ఉద్యోగాలు జగనన్న భర్తీ చేస్తే వీళ్ళకి టీచర్ పోస్టులు కనబడట్లేదట. 6,100 పోస్టులకు నోటిఫికేషన్ జనవరిలో విడుదల చేస్తే ఆ నోటిఫికేషన్ మాత్రమే వీళ్ళకి కనబడతా ఉంది. ఆ 6,100 పోస్టులకు విడుదల చేసిన నోటిఫికేషన్ కూడా హైకోర్టులో కేసులు వేసి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున వాటిని కూడా నిలిపేశారు. ఫీజులు తగ్గిస్తాము అని జీవో విడుదల చేస్తే దానిపైన కోర్టు కేసులకు వెళ్తారు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం విద్య తీసుకొస్తాము అంటే దానిపైన కోర్టులకు వెళ్తారు. పేదలకు ఇల్లు ఇస్తాము అంటే దానిపైన కోర్టులకు వెళ్తారు. రాష్ట్రంలో ఏ అభివృద్ధి పనికి మొదలుపెట్టినా కానీ కోర్టుల్లో కేసు వేసి అభివృద్ధిని నిలిపేసే చంద్రబాబుకు మళ్ళీ మీరు ఓటు వేస్తారా అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఈరోజు అక్కా చెల్లెమ్మల ఖాతాలో 2.70 లక్షల కోట్లు జగనన్న డైరెక్ట్గా డిపాజిట్ చేయటం జరిగింది. అవ్వాతాతలకు ఎక్కడా లేని విధంగా దేశంలో 3,000 రూపాయలు పింఛను ఇస్తున్న ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. ఇవన్నీ కూడా ప్రతిపక్షాలకు కనబడట్లేదట. ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను, రాష్ట్రంలో ఆసుపత్రులు ఏ విధంగా అభివృద్ధి అయ్యాయో మీరందరూ గమనించాలి. శ్రీకాకుళంలోని ఉద్దానంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 760 కోట్లు ఖర్చు పెట్టి వైఎస్ఆర్ సుజల ద్వారా జగన్మోహన్ రెడ్డి తీసుకురావటం జరిగింది. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను పలాసలోని ఉద్దానంలో ప్రారంభించడం జరిగింది. తిరుపతిలో చిన్నపిల్లల గుండె శస్త్రచికిత్స హాస్పిటల్ని ప్రారంభించడం జరిగింది. తిరుపతిలో క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం పూర్తయింది. ఎన్నికలు కూడా అమల్లో ఉన్నందున ప్రభుత్వం వస్తానే మళ్ళీ క్యాన్సర్ హాస్పిటల్ తిరుపతిలో ఓపెన్ అవుతుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు దాదాపు 12,000 పైనే రాష్ట్రంలో జగనన్న పెట్టడం జరిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా మీరు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా ఈరోజు ట్రీట్మెంట్ ప్రజలకు వైద్య సేవలు అందించడం జరుగుతున్నది. ఇవన్నీ కూడా కనబడట్లేదట ప్రతిపక్షాలకు. మీరు ఎప్పుడైనా ఇన్ని పనులు మీరు ఎప్పుడైనా ప్రజలకు చేశారా అని మిమ్మల్ని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ప్రజలందరూ కూడా ఆలోచించండి. హాస్పిటళ్ల నిర్మాణం కానుండి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానుండి, ఎక్కడో రాజధానిలో జరిగే పనులన్నీ ఈరోజు సచివాలయాల ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీ ఇంటి వద్దకే పరిపాలనను జగనన్న తీసుకువచ్చాడు. అక్కా చెల్లెమ్మల ఖాతాలో డైరెక్ట్గా డబ్బులు వేస్తున్నాడు. అవ్వాతాతల ఖాతాలో డైరెక్ట్గా డబ్బులు వేస్తున్నాడు. ఇన్ని మంచి పనులు ప్రతిపక్షాలు ఏ రోజైనా చేశాయా? కాంగ్రెస్ పార్టీ కానీ చంద్రబాబు కానీ ఏ రోజైనా ఇన్ని పనులు, ఇన్ని మంచి పనులు మీకు చేశారా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. కాబట్టి ఏ అభివృద్ధి పనికైనా అడ్డుపడే చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో 33 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి 33 లక్షల ఇళ్లకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే వాటిపైన కూడా కోర్టు కేసులు వేసి ఆపించే ప్రయత్నం చేశాడు. ఇటువంటి మంచి పనులకు అడ్డం పడుతున్న చంద్రబాబు నాయుడు వస్తే పొరపాటున ఆయనకు ఓటు వేస్తే సంక్షేమ పథకాలు పూర్తిగా ఆగిపోతాయి. సచివాలయ వ్యవస్థ ఆగిపోతుంది. వాలంటీర్ వ్యవస్థ రద్దయిపోతుంది. ప్రజలందరికీ కూడా మళ్ళీ 2019కు ముందు దుర్భరమైన పరిస్థితి, రైతుల కష్టాలు కన్నీళ్లు తప్పవు అని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ, జగనన్నే మా నమ్మకం. జగనన్నకు ఓటేస్తే మనకు అందుబాటులో ఉంటాడు, మన అందరికీ మంచి చేస్తాడు, ప్రతి కుటుంబానికి మంచి జరుగుతుంది అని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. జై హింద్.